ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా నాకు పేరుంది. ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన నేతగా కూడా పేరుంది. ఆ రికార్డ్ అయితే రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఎవరో బద్దలుగొట్టే అవకాశం కూడా లేదు. కానీ హైదరాబాదు, సికింద్రాబాదు రెండుగా ఉన్నదాన్ని మూడో సిటీ కూడా చెయ్యాలంటే ఏం పేరు పెట్టాలని చెప్పి ఆ రోజు చాలా ఆలోచించి సైబరాబాద్ అని చెప్పి దానికి నామకరణం చేయడం జరిగింది. అది ఈరోజు సైబరాబాద్ నేను నిర్మించినటువంటిదే అనేటువంటి కామెంట్లు మళ్ళొకసారి చేశారు చంద్రబాబు గారు. ఆయనది ఏముందండి, ఆయన చాలా చెప్తాడు. అన్నీ నేనే చేశాను అంటాడు, వ్యాక్సిన్లు నేనే క్రియేట్ చేసిన అంటాడు, లేకపోతే అసలు భారతదేశంలో సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే అంటాడు, లేకపోతే ఐటీ నేనే తెచ్చిన అంటాడు. అందరికీ తెలుసు ఐటీ విప్లవం ఈయనకు సంబంధం లేదు, అది రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో వచ్చింది. తర్వాత సైబరాబాద్ అనేసి ఈ రోజుకి కూడా ఆయన ఏదైతే భుజాలు తడుముకుంటాడో లేకపోతే శభాష్ తనంతానే అనుకుంటాడో, అది యాక్చువల్గా ఆ హైటెక్ సిటీ దగ్గర కట్టిన ఏదైతే ఉన్నదో దాన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలోనే దాన్ని రాజీవ్ నాలెడ్జ్ పార్క్ అనే పేరుతోని ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో భాగంగా దాన్ని కంటిన్యూ చేసిండు తప్పితే ఈయన మానసపుత్రిక ఏం కాదు అది. కావాలంటే ఎవరికైనా ఈ రోజు కూడా అక్కడికి వెళ్తే ఆ శిలాఫలకం కనిపిస్తుంది. కాబట్టి ఏదో ఒక లోకంలో, ఊహాజనిత లోకం నుండి అన్నిటికీ నేనే సృష్టికర్త, నేను మరో విశ్వామిత్రుణ్ణి, నేనే క్రియేట్ చేసిన, నేనే కట్టించిన, హైదరాబాద్ని నేనే ప్రపంచ పటంలో పెట్టిన, నా వల్లే హైదరాబాద్కి పేరు వచ్చింది, ఇటువంటివన్నీ ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చే నాటికే దేశంలో హైదరాబాద్ 5వ అతిపెద్ద నగరం, అభివృద్ధి చెందిన నగరం. నేడు అలాగే కొనసాగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంకా అభివృద్ధి చెంది దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం సాధించిన రాష్ట్రంగా మారింది. దేశంలోనే తొలి 3 స్థానాల్లో నిలిచిన జిఎస్డిపి కలిగిన రాష్ట్రంగా అవతరించింది. 24 గంటలు విద్యుత్ అందించే రాష్ట్రంగా అవతరించింది. ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందించిన రాష్ట్రంగా అవతరించింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ని వెనక్కి దోసి దేశంలో పంజాబ్ తర్వాత మనమే అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు అందించిన రాష్ట్రంగా అవతరించింది. అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రంగా అవతరించింది. ఇవన్నీ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో సాధించారు తప్పితే తెలంగాణ సమాజం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలంగాణ సెంటిమెంటు, కేసీఆర్ గారు రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు కాబట్టి ఆ రోజు అధికారం వచ్చింది. ఆ తర్వాత 2018లో మరలా ముందస్తు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇటు టీడీపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, పొత్తుతో వెళ్తే ఆ పొత్తును అడ్డు పెట్టుకుని మరలా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు తప్ప, లేదంటే అప్పుడే కేసీఆర్ గారికి అధికారం కోల్పోవాల్సిందనేటువంటి కామెంట్లు కొన్ని వినిపించాయి. 2023 ఎలక్షన్ వచ్చేటప్పటికి సైలెంట్గా ఉంది టీడీపీ, బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఎవరి పనులు చేసుకుంటూ కూడా అధికారం కోల్పోయారు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇప్పుడు మరలా చంద్రబాబు గారు మరలా కొత్తగా తెలంగాణలో అడుగు పెడతాము, మరలా తెలంగాణలో పార్టీ పునరుత్తేజాన్ని తీసుకొస్తాము, మరలా పోటీ చేస్తాము అంటే ఇది బీఆర్ఎస్ దీనికి మళ్ళీ అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయా, లేదు బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశాలు ఇవి? ఏం చెప్తారు సార్ అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు దానికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది, తెలంగాణ సమాజం చెప్తుంది. సరే, మేము 10 సంవత్సరాలు తెలంగాణకు మంచి పరిపాలన అందించాం, అభివృద్ధి ఫలాలు అందించాం, సంక్షేమ ఫలాలు అందించాం. కానీ ఎక్కడో ఒక చోట మన సమాజంలో ఏంటంటే ఎంత జరిగినా ఇంకేదన్నా కొత్తది వస్తుంది అనుకున్నప్పుడు దానికి ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేని హామీలు ఇచ్చుకుంటూ వచ్చింది. నేను ఇందాక చెప్పిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి ప్రతి రంగానికి, కానీ ఏది కూడా అమలు జరుగుతలేదు. వీళ్ళు గ్రహించడం ప్రారంభించారు. మెల్లమెల్లగా ప్రజల్లో వ్యతిరేకత అనేది పెరుగుతుంది. మనం చూసాం, ఇన్నగాక మొన్న చూసినాం కదండి, ఖమ్మం జిల్లాలో ఒక రైతు, ప్రభాకర్ అనే రైతు లైవ్గా సెల్ఫీ వీడియో పెట్టి, నా భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారు, నాకు ఇక వేరే దిక్కు దోచడం లేదు, నాకు చావు మాత్రమే శరణ్యం అనుకుంటా ఆ కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పి మరీ చనిపోయాడు. అది కూడా ఎక్కడ జరిగింది? స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. అది జరిగి ఇప్పటికి 4 రోజులు అయింది. కనీసం వారి కుటుంబాన్ని, ఆ చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా? మొత్తం ఊరంతా తిరుగుతున్నాడు భట్టి విక్రమార్క గారు, ఆ రైతును పరామర్శించలే. కనీసం
ఆ రైతు చనిపోతున్న ఆ చావుకు వీళ్ళు కారణమని పేర్కొన్న వాళ్ళనైనా అరెస్ట్ చేశారా పోలీసులు? చేయలేదు. శాంతి భద్రతలు ఏమైపోయినాయి? పరిపాలన ఏమైపోయింది? కాబట్టి వీళ్ళు పరిపాలనలో వైఫల్యం చెందారు, ఇంకా చెందుతారు. వీళ్ళు చేసేది మాత్రం ఒక్కటేందంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లేకపోతే ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తప్పితే వీళ్ళు ఇంకోటి ఏది చేయలేకపోతున్నారు. సరే, ఆ కొనుగోలు అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. దాన్ని మనం ఎక్కడ 2014 నుంచి నేటి వరకు చూస్తూనే ఉన్నాం. సో వీళ్ళకి పరిపాలన అనేది రెండవ ప్రాధాన్యతగా ఉన్నది. ఉన్న అధికారాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ గురించి మనకు తెలుసు, అదొక కప్పల తక్కెడ. ఏ నిమిషంలో ఎవడెవని కాలు గుంజేస్తాడో, ముఖ్యమంత్రి పీఠం ఎవడు చేజిక్కించుకుంటాడు అనే భయంలో ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాం. మళ్ళీ దీనిలో ఇంకా అత్యంత దారుణం ఏంటంటే రాహుల్ గాంధీ అని ఢిల్లీ నుంచి వస్తాడు ఒక నాయకుడు. పాపం అతనికి విషయ పరిజ్ఞానం ఉంటుందా ఉండదా తెలియదు. ఏం చేస్తాడు? బహిరంగ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తాడు. పార్టీ ఫిరాయింపులు చేసే వాళ్ళని ప్రజాక్షేత్రంలో క్షమించకూడదు, అటువంటి వాళ్ళని తక్షణమే డిస్క్వాలిఫై చేయాలి, అటువంటి వాటిని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి పోరాటం చేస్తాం ఏమంటాడు. ఆయన వెనుకనే ఎవరుంటారు? బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి వీళ్ళ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇటువంటి వాళ్ళు ఉంటారు. అరే నీ వెనుకనే నలుపుని పెట్టుకుని నువ్వు ప్రజలకి చేస్తుంటే ఏముంటుంది? వీళ్ళ మేనిఫెస్టోలో మళ్ళీ చాలా గొప్పగా చెప్పిరండి సూక్తులు. వీళ్ళు న్యాయపత్రాన్ని ఒకటి పెట్టి దానిలో 13వ పాయింట్, మేము అధికారంలోకి రాగానే తక్షణం ఒక చట్టం తీసుకొస్తాం, దాని ప్రకారం ఒక సింబల్ మీద గెలిచిన వాళ్ళు కనుక పార్టీ మారితే ఇమ్మీడియట్గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయేటట్టు ఆ చట్టం మేము తీసుకొస్తాము. అర్ధరాత్రి 1 గంటకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకుంటావు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటావు. మళ్ళీ ఢిల్లీలో వాళ్ళు వస్తే ఏం చేస్తాడు? ఒక చేతిలోనేమో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ఒక చేతితో షేక్ హ్యాండ్ ఇస్తాడు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఇక్కడ సూక్తులు చెప్పుడు లేకపోతే ఇంకోటే చెప్పి ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారు? అయిపోయింది. మీరు చేయగలిగిన మోసం అంతా కూడా మొన్న ఎన్నికల్లో చేసేసారు. అది ఈరోజు ఇక ప్రజల ముందు నడవదు. వాళ్ళకి చెప్పినవి పనులు చేయండి, మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపియండి, మాకంటే ఎక్కువ మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి చూపియండి, నడుస్తుంది. ఏదో మాకు అనుకూలంగా ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, మీడియా అధిపతులు, నేను ఇంటికి వెళ్ళి కలుస్తున్నా, వాళ్ళతో నా బంధం ఉంది, నేను వాటి ద్వారా ఇష్టం వచ్చినట్టు అభూత కల్పనలు ప్రజలకు తీసుకెళ్తా అంటే నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే మహిళల కోసం నువ్వు ఫ్రీ బస్ అని పెట్టినావో ఆ మహిళలే నిన్ను ఆ బస్సు సర్వీస్ మేము పెట్టమని అడిగినామా, దాన్ని పెట్టి మాకు సమస్యలు పెంచావు నువ్వు అని తిడుతున్నారు. ఆ వీడియో మీకు చూపించమంటే ఇప్పుడే మీ దానిలోనే ప్లే చేస్తాను నేను. ఒకవేళ మీరు ప్లే చేయమంటే ప్రజలకు కూడా తెలియజేద్దామంటే చేద్దాం, తప్పేం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఆ రకమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పార్టీ ఫిలాయింపులు లేకపోతే కొత్త కొత్త అంశాలను తెర మీదకి తీసుకురావడము, పరిపాలన తప్పితే అన్నిటి గురించి మాట్లాడుతున్నారు.